హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతి మామ 7. సో డిఎస్లో మన టాపిక్ వచ్చేసి బేసిక్ ఫిజిక్స్ నుంచి యూనిట్ 3 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో డిఎస్షియన్స్ ప్రీవియస్ వీడియోస్ ఎవరైతే వాచ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వాచ్ చేయండి. సో నేను డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో వచ్చేసి మీకు ప్రాబ్లం 4 and 5 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో క్లియర్ కట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి. చేస్తారు కదా నాన్న? రైట్. సో నౌ వీఆర్ గోయింగ్ టు ద టాపిక్ ఆఫ్ 4th క్వశ్చన్ అండ్ 5th క్వశ్చన్. ఓకేనా? సో వాచ్ చేస్తున్నారు కదా? రైట్. సో డియర్ స్టూడెంట్, దిస్ ఇస్ ద క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్న. ఇలాంటి క్వశ్చన్ చాలా సార్లు వచ్చింది ఎగ్జామ్లో మనకు. రైట్. ప్రాబ్లం నెంబర్ 4. ఒక్కసారి క్వశ్చన్ చదవండి, నాతో పాటు మీరు కూడా క్వశ్చన్ చదవండి, ఆన్సర్ నేర్చుకుందాం. ఓకేనా? రైట్. సో ఏ ప్రొజెక్టైల్ హ్యాస్ ఏ మ్యాక్సిమం హైట్ ఆఫ్ 15 మీటర్ అండ్ ఏ రేంజ్ ఆఫ్ 120 మీటర్. ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్లో వచ్చేసి మనకు రెండు ఇచ్చిండన. ఒకటి వచ్చేసి మ్యాక్సిమం హైట్ ఇచ్చేసిండు అండ్ రేంజ్ కూడా ఇచ్చేసి యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఎంత ఉంటుంది అనేది కనుక్కోమన్నాడు. రైట్. సో గోయింగ్ టు ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి మామ. రైట్. సో గివెన్ దట్ ఇచ్చినవి రాసుకుందాం ఫస్ట్. గివెన్ దట్ ఓకే. ఏమి ఇచ్చారు మనకు? ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు మనకు? మ్యాక్సిమం హైట్ ఇచ్చేసిండు. సో మ్యాక్సిమం హైట్ని హెచ్ మ్యాక్స్ అని రాస్తాను నేను. హెచ్ మ్యాక్స్ దట్ ఈక్వల్ టు 15 మీటర్. ఓకే, 15 మీటర్ ఇచ్చిండు. అండ్ రేంజ్, సో రేంజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆర్ ఈక్వల్ టు 120 మీటర్. రేంజ్ వచ్చేసి 120 మీటర్ ఉంది. అండ్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంది? యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటే టీటాని ఫైండ్ అవుట్ చేయాలి. సో క్వశ్చన్ మార్క్ పెట్టేస్తా. సో డియర్ స్టూడెంట్స్, ఇవి గివెన్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం నాన్న? ఇండివిజువల్గా ఫార్ములా అప్లై చేస్తా. ఒక్కొక్కరికి ఇండివిజువల్గా ఫార్ములా అప్లై చేస్తా. చూడండి, ఐఎమ్ రైటింగ్ హియర్. ఫస్ట్ వన్ ఈజ్ మ్యాక్సిమం హైట్ ఇచ్చింది కదా, హెచ్ మ్యాక్స్ దట్ ఈక్వల్ టు 15 మీటర్. అలానే రాసుకున్నా. చూడండి, మ్యాక్సిమం హైట్కి ఫార్ములా మీకు నేర్పించాను. మ్యాక్సిమం హైట్ ఫార్ములా మీకు నేర్పించాను. చెప్పండి అన్న నాతో పాటు ఒక్కసారి. యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా డివైడెడ్ బై 2g ఫార్ములా నాన్న. ఓకే, రైట్. దట్ ఈక్వల్ టు 15 మీటర్. చూడండి, ఈ మనకు జీ వాల్యూ తెలుసు కదా. ఆ జీ వాల్యూ మనకు ఇక్కడ రాసేద్దాం. జీ వాల్యూ ఎంత నాన్న? 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటుంది. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వాల్యూ. ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఓకేనా? జీ వాల్యూ మంచిగా రాస్తున్నాను అన్న, కొంచెం మంచిగా రాద్దాం మనం. రైట్. జీ. ఓకేనా? రైట్. సో చూడండి, యూ వచ్చేసి మనకు ఇనిషియల్ వెలాసిటీ లేదు. అట్లనే రాసేయండి. ఓకేనా? యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ఓకే డివైడెడ్ బై 2 ఇంటూ జీ వాల్యూ ఏముంది ఇక్కడ మన దగ్గర? 9.8 దట్ ఈక్వల్ టు 15. సో మీటర్ అవసరం లేదు, నేనేం రాస్తలేను, జస్ట్ వాల్యూస్ తోటి రాసేద్దాం. యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా దట్ ఈక్వల్ టు 15 ఇంటూ 2 ఇంటూ 9.8. సో ఇవన్నీ మనం మల్టిప్లై చేద్దామా? రైట్. ఒక్కసారి మల్టిప్లై చేస్తానన్నా ఎంత వస్తాయి చూద్దాం. 15 ఇంటూ 2 ఇంటూ 9.8. సో 294 వస్తుంది. యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా దట్ ఈక్వల్ టు 294. రైట్. సో లెట్ us కన్సిడర్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇనిషియల్ వెలాసిటీ తెలియదు మనకు. ఓకేనా? రైట్. యూ తెలియదు కాబట్టి ఇక్కడ వరకు ఆపేస్తున్నా. సో ఇప్పుడు మనం సెకండ్ తీసుకుందాం. అంటే ఆ రేంజ్ తీసుకొని యూజ్ చేస్తున్నాం. చూడండి, సో నెక్స్ట్ వన్ ఈస్ రేంజ్ని యూజ్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ లైన్ కొట్టేసిన నాన్న. సో రేంజ్ ఆర్ ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు మనకు? క్వశ్చన్లో 120 మీటర్ ఇచ్చిండు. 120 మీటర్. రైట్. సో డియర్ స్టూడెంట్, రేంజ్ ఫార్ములా చెప్పండి ఒక్కసారి. రేంజ్ ఫార్ములా చెప్పండి నాన్న. చెప్పండి, నాతో పాటు చెప్పండి మీరు తొందరగా. యూ స్క్వేర్ సైన్ 2 థీటా డివైడెడ్ బై జీ దట్ ఈక్వల్ టు 120. ఓకే, రైట్. మీటర్ రాస్తలేను. చూడండి, జీ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేద్దాం. యూ స్క్వేర్ సైన్ 2 థీటా డివైడెడ్ బై 9.8 దట్ ఈక్వల్ టు 120. ఓకే, రైట్. ఈ 9.8ని ఇక్కడ పంపిస్తున్నా. యూ స్క్వేర్ సైన్ 2 థీటా దట్ ఈక్వల్ టు 120 ఇంటూ 9.8. ఈ రెండు మల్టిప్లై చేద్దాం మనం. ఎంత వస్తుందో చూద్దాం. 120 ఇంటూ 9.8.
సో పెద్ద నెంబరే వచ్చింది. యూ స్క్వేర్ సైన్ 2 టీటా దట్ ఈక్వల్ టు 1176 వచ్చింది. ఓకేనా, 1176. ఓకేనా, 1176 వచ్చింది నాన్న. ఇది బిగ్గర్ నెంబరే. సో లెట్ us కన్సిడర్ ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం దీన్ని. ఓకేనా, రైట్. సో చూడండి, ఈ రెండు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు డివిజన్ చేద్దాం నాన్న. ఈ రెండింటిని మనం డివిజన్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఓకేనా, ఇక్కడ ప్లేస్ ఉంది, కొంచెం రాసేద్దాం ఇక్కడ. రైట్. సో డియర్ స్టూడెంట్స్, మంచిగా అబ్జర్వ్ చేయండి నాన్న, కొంచెం సో 1 డివైడెడ్ బై 2 చేస్తున్నా. ఓకేనా, ఫస్ట్ ఈక్వేషన్ బై సెకండ్ ఈక్వేషన్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఓకేనా, ఇక్కడ రాస్తున్నా చూడండి. అక్కడ ఏముంది, యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా డివైడెడ్ బై యూ స్క్వేర్ సైన్ 2 టీటా దట్ ఈక్వల్ టు 294 డివైడెడ్ బై 1176. ఓకేనా, రైట్. సో డియర్ స్టూడెంట్స్, క్యాన్సిలేషన్ ఇక్కడ ఏమేమవుతున్నాయి చూడండి. క్యాన్సిలేషన్ ఏమవుతుంది, యూ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ హైలెస్ట్ స్టెప్ నాన్న, ఇది హైలెస్ట్ స్టెప్, ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. చూడండి, సైన్ స్క్వేర్ టీటాని అలానే రాసేస్తున్నాను నేను, మీకు కనిపిస్తుందా? రైట్. సో సైన్ 2 టీటాని 2 సైన్ టీటా అండ్ కాస్ టీటా రాసేసిన ఈక్వల్ టు, చూడండి. సో మనం దీన్ని ఏం చేద్దామంటే క్యాన్సిలేషన్ అవుతుంది నాకు తెలిసి. సో 294 టేబుల్ వస్తుంది నాకు తెలిసి, ఎంత వస్తుంది చూద్దాం. సో 290 అంటే బిగ్గర్ నెంబర్ వేసుకొని చేద్దాం. 1176 డివైడెడ్ బై 294. సో ఎగ్జాక్ట్లీ 4 వస్తాయి నాన్న చూడండి, అంటే 1/4, 1 జా 4 జా. ఓకేనా, సో ఇది 1 జా కట్ అవుతుంది, మీకు అర్థం చేసుకోవాలి నాన్న కొంచెం. సో డివిజన్ ఎట్లా చేయాలంటే ఇది 1 జా కట్ అవుతుంది, ఇది 4 జా కట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ 4 జా కట్ అయింది. ఓకేనా, రైట్. చూడండి, ఇప్పుడు ఈ కొంచెం ఇక్కడ చూడండి, సైన్ స్క్వేర్లో ఇక్కడ డబల్ ఉంది, ఇక్కడ ఒక సైన్ కట్ అయిపోయింది. సో లెఫ్ట్ ఉన్నది ఏంది ఆలోచిద్దాం, లెఫ్ట్ ఉన్నది ఏందో రాద్దాం. ఓకేనా, రైట్. ఇర్కటంగా ఉంది కదా, నెక్స్ట్ పేజ్లో రాయొచ్చానన్నా. చూడండి, ఇక్కడ సైన్ టీటా మిగిలింది అండ్ ఇక్కడ 2 కాస్ టీటా మిగిలింది. ఓకేనా, రైట్. సో ఇంకోటి ఏం చేద్దామంటే ఇక్కడ మనం కటింగ్ అవుతుంది, నెక్స్ట్ స్టెప్లో రాద్దాం మనం. రైట్. ఇక్కడ సైన్ టీటా బై ఏం మిగిలింది, సైన్ టీటా బై 2 కాస్ టీటా ఈక్వల్ టు 1/4. సో నెక్స్ట్ స్టెప్లో రాస్తున్నా. రైట్. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి నాన్న, మనం మిగిలింది లెఫ్ట్ ఏంది, సో మిగిలింది ఏంది నాన్న, మనకేం మిగిలింది, రైట్. సో మనకేం మిగిలింది చూడండి, ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో సైన్ టీటా, న్యూమినేటర్లో సైన్ టీటా మిగిలింది మనకు, అండ్ డినామినేటర్లో వచ్చేసి 2 కాస్ టీటా దట్ ఈక్వల్ టు 1/4. ఓకేనా, రైట్. చూడండి, 2 అటు పంపించేస్తా, అప్పుడు ఏమేస్తుంది, సైన్ టీటా బై కాస్ టీటా, నీట్గా రాద్దాం, కొంచెం నీట్గా రాస్తే బెటర్. కాస్ టీటా దట్ ఈక్వల్ టు, సో 2/4 వస్తుంది ఇక్కడ. సో వీ కెన్ డూ క్యాన్సిలేషన్, ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేసేద్దామా, రైట్. సో క్యాన్సిలేషన్ చేద్దాం. 2 1 జా 2 2 జా, రైట్. సో ఏమొస్తుంది, సైన్ టీటా బై కాస్ టీటా, tan theta that equal to 1/2. So then theta equal to tan inverse of 1/2. సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ వచ్చేస్తుంది చూడండి. సో ఇక్కడ చాలా మెయిన్ స్టెప్ నాన్న. సో tan ఇన్వర్స్ ఆఫ్ 1/2 ఎంత వస్తుంది చూద్దాం. సో క్యాలిక్యులేటర్లో కొడుతున్నా నేను, రైట్. సో 26 డిగ్రీ వస్తుంది, 26 డిగ్రీ 56 పాయింట్ వస్తుంది. 56 పాయింట్ అంటే 57 వేసేస్తా, కానీ ఇది ఎగ్జాక్ట్లీ వాల్యూ కాదు నాన్న, ఇది ఎగ్జాక్ట్లీ వాల్యూ కాదు. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్లీ వాల్యూ ఎట్లా తీసుకొస్తా అనేది హైలైట్ చూడండి. సో దెన్ టీటా ఈక్వల్ టు, ఫస్ట్ ఏం రాసుకోవాలంటే 26 డిగ్రీ రాసుకోండి, 26 డిగ్రీ అని రాసుకోండి, 26 డిగ్రీ. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేటర్లో కొట్టగానే ఏమొచ్చింది, 26.56505117 ఇలా వస్తుంది మనకు. వచ్చినప్పుడు ఏం చేయండి, దీనికి ముందల 0 పెట్టుకొని ఇంటూ 60 కొట్టండి. ఇప్పుడు మినిట్లో కన్వర్ట్ అవుతుంది. జస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ జస్ట్ 60 పెట్టండి. ఇప్పుడు క్యాలిక్యులేటర్లో టైప్ చేయండి, ఏమొస్తుంది, 0.565053111177 ఇంటూ 60. సో 33 పాయింట్ వస్తుంది. ఏమొస్తుంది అంటే ఇదంతా ఇంటూ చేస్తే మనకు 33.33
33.9030706 ఇలా వచ్చింది కదా. రైట్, ఈ 33ని ఇక్కడ మినిట్లో రాయండి, అంటే 33 minutes. ఓకేనా. రైట్. సో మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చిన 33 వచ్చింది కదా, దీని ముందర 0 తీసుకోండి, ఇంటూ మళ్ళీ 60 కొట్టుర్రి, సెకండ్లో మార్చుతాం చూడండి. సో 0.90307070 1 minute 0.903070 ఇంటూ 60. సో ఏమొస్తుంది, దీని ఇంటూ చేస్తే మనకు 54.18 సంథింగ్ వస్తుంది, కాబట్టి 54 తీసింది అంటే 54 సెకండ్. సో డియర్ స్టూడెంట్స్, మీకు ఇది రావాలి, ఇది బేసిక్స్ రావాలి మీకు. రైట్, చూడండి, ఎగ్జాక్ట్లీ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఇది అని చెప్పాలి మీరు. ఓకేనా. సో డియర్ స్టూడెంట్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో టీటా ఇక్కడ వరకు తీసుకురావాలి, చాలామంది ఇక్కడ వరకు తీసుకొస్తారు, ఆపేస్తారు, బట్ ఇక్కడ వరకు తీసుకురావాలంటే నేను ఏం చేయాలో మీకు చెప్పాను ఇప్పుడు. ఓకేనా. సో నౌ వీఆర్ గోయింగ్ టు ద విచ్ ప్రాబ్లం, 5th ప్రాబ్లం. ఓకేనా. పంచ పాండవులు ఎంతమంది, 5గురు. ఓకేనా. స్టార్ట్ చేద్దామా, 5th ప్రాబ్లం స్టార్ట్ చేద్దామన్నా. అది కూడా చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడరు మళ్ళా. రైట్. సో దిస్ ఇస్ ద క్వశ్చన్ నెంబర్ 5. సో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి అన్న. ఒక్కసారి క్వశ్చన్ చూద్దాం మనం. వాట్ షుడ్ బి ద వెలాసిటీ విత్ ఈచ్ బాంబ్ షుడ్ బి ప్రొజెక్టెడ్ ఆబ్లిక్వలీ టు హ్యావ్ ఏ మ్యాక్సిమం రేంజ్ ఆఫ్ 1960, అంటే 1960 మీటర్ ఉందని అర్థం. ఓకేనా. సో డియర్ స్టూడెంట్స్, మనకు ఈ క్వశ్చన్లో వచ్చేసి మ్యాక్సిమం రేంజ్ ఇచ్చిండు, మ్యాక్సిమం రేంజ్. సో మ్యాక్సిమం రేంజ్ ఇచ్చి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, మనకు వెలాసిటీ ఎంత ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. రైట్. సో గోయింగ్ టు ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. చూడండి అన్న, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు. ఫస్ట్ మనం గివెన్ ఏమి ఇచ్చిండో రాద్దాం, గివెన్ దట్ అని రాద్దాం ఫస్ట్, గివెన్ దట్. ఓకేనా. రైట్. సో ఈ క్వశ్చన్లో మనకు ఇచ్చింది ఒకటి, దట్ ఈస్ కాల్డ్ మ్యాక్సిమం రేంజ్, అంటే ఆర్ మ్యాక్స్ అనొచ్చు, మ్యాక్సిమం రేంజ్ కదా, మ్యాక్సిమం రేంజ్ దట్ ఈక్వల్ టు, సో ఓకేనా, 1960 మీటర్, 1960 మీటర్. సో దిస్ ద వాల్యూ is given in that. So we are finding that what is the velocity, what is the initial velocity, just velocity అనొచ్చు. సో ఈ వెలాసిటీ ఎంత అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. సో డియర్ స్టూడెంట్స్, మీకు ప్రీవియస్ వీడియోస్లో మీకు మ్యాక్సిమం రేంజ్ ఒక ఫార్ములా చెప్పిన, గుర్తుందన్నా మీకు? మ్యాక్సిమం రేంజ్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది, సో యాంగిల్ 45 డిగ్రీ ఉన్నప్పుడు మ్యాక్సిమం రేంజ్ అనేది వస్తుంది. రైట్. సో మనకి ఇక్కడ జీ వాల్యూ కూడా అవసరం పడుతుంది. జీ వాల్యూ వచ్చేసి మనకి ఎంత, 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఇక్కడ రాస్తున్నాం చూడండి, మ్యాక్సిమం రేంజ్. సో ఆర్ మ్యాక్సిమం, సో ఆర్ మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం రేంజ్, ద వాల్యూ ఈస్ గివెన్ 1960 మీటర్. సో మీటర్ రాసేసిన. సో డియర్ స్టూడెంట్స్, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ద మ్యాక్సిమం రేంజ్? టెల్ మీ దట్. వెరీ ఈజీ నాన్న, యూ స్క్వేర్ బై ఏమొస్తుంది నాన్న మనకు చెప్పాలి, జీ. ఐ యు అండర్స్టాండ్? మీకు ఫార్ములా గుర్తుందా? మ్యాక్సిమం రేంజ్ యొక్క ఫార్ములా ఆర్ ఈక్వల్ టు యూ స్క్వేర్ బై జీ నాన్న. ఓకేనా. దిస్ ఈస్ ద ఫార్ములా బెటా. ఓకేనా. రైట్. సో దిస్ ఇస్ ద ఫార్ములా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్ ఈక్వల్ టు యూ స్క్వేర్ బై జీ. ఎప్పుడు ఇది మ్యాక్సిమం ఉన్నప్పుడు, మ్యాక్సిమం రేంజ్ ఉన్నప్పుడు. ఇక్కడ ఆర్ మ్యాక్స్ అని రాసుకోండి, ఇంకా బాగుంటుంది. ఆర్ మ్యాక్సిమం ఇది ఫార్ములా. ఓకేనా. దట్ ఈక్వల్ టు 1960. సో నేను మీటర్ రాస్తాను నేను. సో ఇనిషియల్ వెలాసిటీ యూ స్క్వేర్ దట్ డివైడెడ్ బై, చూడండి జీ వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, 9.8 ఉంది. ఓకేనా. 9.8 రాసేసిన. దట్ ఈక్వల్ టు 1960. ఇది పంపించండి, యూ స్క్వేర్ ఈక్వల్ టు 1960 ఇంటూ 9.8. ఈ రెండు మల్టిప్లై అయితే ఒక బిగ్గర్ నెంబర్ వస్తుంది నాకు తెలిసి. చూద్దాం, రెండు మల్టిప్లై చేద్దాం. 1960 ఇంటూ 9.8. సో పెద్ద నెంబరే వచ్చింది. యూ స్క్వేర్ ఈక్వల్ టు 19,208. సో పెద్ద నెంబరే వచ్చిందన్న. రైట్. మనకు యూ కావాలి కాబట్టి ఇక్కడ సైడ్కి రాస్తున్నాను చూడండి. సో దెన్ యూ ఈక్వల్ టు, ఈ స్క్వేర్ ఇటు పంపిస్తే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ అవుతుంది. సో 19,208. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంత వస్తుంది చెప్పుర్రి? దీన్ని స్క్వేర్ రూట్ పెడితే రూట్ ఆఫ్ 19,208. సో 138 పాయింట్ వస్తుంది. ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఉంటుంది, 138.
సో 59 వచ్చింది నాకు క్యాలిక్యులేటర్లో, ఇంకా పోతూనే ఉన్నాయి డిజిట్స్. 59. ఓకే. సో 59 వెలాసిటీ కాబట్టి మీటర్ పర్ సెకండ్ నాన్న. ఓకేనా, మీటర్ పర్ సెకండ్. సో డియర్ స్టూడెంట్, దిస్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్. వెరీ ఈజీ నాన్న, చాలా ఈజీ, సింపుల్ ప్రాబ్లం ఇది మనకు. ఓకేనా. సో ప్రతి ఒక్క ప్రాబ్లం ఎందుకు చెప్తున్నానంటే అన్నీ నేర్చుకుంటేనే కదా నాన్న మనకి ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తుంది. ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఆన్సర్ నేర్చుకోవాల్సిందే. ఓకేనా. సో వీడియోస్ లెంతీగా రావచ్చేమో కానీ మీకు క్లియర్గా అర్థం అవ్వాలని నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇంకా ఈ చాప్టర్లో ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ ఇంకా మనకు 6th and 7th 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ టాపిక్ మీద. ఓకేనా, అవి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తా. ఓకేనా. సో మీకు అర్థమైంది కదా నాన్న, అర్థమైంది కదా, రైట్. సో డియర్ స్టూడెంట్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా నేను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాన్న. ఇంకా మన ఛానల్ నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. 4th యూనిట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మిడ్ 2లో మీకు పక్కా 20/20 మార్క్స్ తెప్పిస్తానని నమ్మండి. సో మీరు రెగ్యులర్గా నా వీడియోస్ అన్ని వాచ్ చేస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్కి ఒకసారి షేర్ చేయండి. ఓకేనా. సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నా వీడియో షేర్ చేయండి, వాట్సాప్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు. ఓకేనా బేటా. సో బై డియర్ స్టూడెంట్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ నాన్న, అప్పటి వరకు.